కేవలం 3 రోజులు చాలు. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ ని ఒక్కసారి ట్రై చేయండి. 3 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇంతకు ముందు నా జుట్టు విపరీతంగా ఊడిపోయేది. ఎన్ని వాడినా ప్రయోజనం లేదు అనుకున్నాను. కానీ ఈ ప్యాక్ ని ఒక్కసారి ఇలా తయారు చేసుకొని వారానికి 2 సార్లు మాత్రమే వాడాను. అంతేనండి, నా జుట్టు విపరీతంగా పెరిగి హెల్దీగా మారింది. మీరు ఇంతకుముందు ఎన్నో హెయిర్ ప్యాక్స్ అని, ఆయిల్స్ అని, షాంపూస్ అని వాడి విసిగిపోయి ఉంటారండి. కానీ ఈ 3 డేస్ మ్యాజికల్ హెయిర్ ప్యాక్ ని వాడి చూడండి, మీరు రిజల్ట్ చూసి షాక్ అయిపోతారు. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ ప్యాక్ ని తయారు చేసుకోవడానికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ముందుగా ఒక బౌల్ ని తీసుకొని స్టవ్ పైన అయితే పెట్టేయండి. అందులో ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ ని పోసుకోండి. తర్వాత ఇలా ఇంట్లో ఉండే టీ పౌడర్ తోనే మనం ఎంచక్క మన హెయిర్ ని పెంచుకోవచ్చండి. అందుకే మనం ఇందులోకి 2 స్పూన్ల వరకు టీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చాలా మందికి డౌట్ అయితే వస్తుంది, మేము ఏ టీ పౌడర్ యూస్ చేయాలి అని. మీరు ఏ టీ పౌడర్ అయినా యూస్ చేయొచ్చండి. మీరు రెగ్యులర్గా ఇంట్లో టీ చేయడానికి ఏ టీ పౌడర్ అయితే యూస్ చేస్తారో ఆ టీ పౌడర్ని యూస్ చేయొచ్చు. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మెంతులను అయితే వేసుకోవాలండి. మెంతులు మన జుట్టుకి బంగారం కంటే కూడా ఎక్కువే అని చెప్తానండి నేను. అంత బాగా వర్క్ అవుతాయండి మన హెయిర్కి. అంతేకాకుండా మన జుట్టు కుదుళ్ళ నుండి స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అందుకే 1 స్పూన్ వరకు మెంతులను అయితే ఇందులో వేసేసుకోండి. ఇలా వేసిన ఈ రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ మ్యాజికల్ హెయిర్ ప్యాక్ ని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అవి కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే. ఇలాగా ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా తయారు చేసేవి అయితే మన హెయిర్కి చాలా మంచిదండి. దీనివల్ల మనకి ఎటువంటి హాని కలగదు. అలానే జుట్టు చాలా బాగా గ్రోత్ అయితే ఉంటుంది. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి గుప్పెడ వరకు కరివేపాకునైతే వేసుకోండి. కరివేపాకుని వాడటం వల్ల తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి జుట్టు నెల్లగా అయితే మారుతుందండి దీనివల్ల. అంతేకాకుండా కరివేపాకులో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ అయితే ఉంటాయండి. దానివల్ల మన జుట్టు చాలా బాగా పెరగటానికి హెల్ప్ చేస్తుందండి. సో చాలా మంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి జుట్టు పెరగాలి అని కెమికల్ ఉన్న ఆయిల్స్ ని, షాంపూస్ ని, అలానే హెయిర్ సిరమ్స్ ని, ప్యాక్స్ ని కొనుక్కొని అప్లై చేసుకుంటూ ఉంటారండి. వాటి వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదన్నమాట. వాటి వల్ల నష్టమే ఉంటుంది. 20% బెనిఫిట్ ఉంటే 80% నష్టమే ఉంటుందన్నమాట. సో ఇలాగా ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా హోమ్ రెమెడీస్ ని ట్రై చేయండి. నిజంగా వర్క్ అవుతాయండి. నేను యూస్ చేశాకే మీ అందరితో షేర్ చేస్తున్నానండి. నేను యూస్ చేశాను, నాకు చాలా బాగా వర్క్ అయిందండి. సో వీటన్నిటిని మనం ఒక 7 to 8 minutes వరకు బాగా మరిగించుకొని పక్కకైతే పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ ఉల్లిపాయలను అయితే తీసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉంటాయి కదా. మరి ఆ ఉల్లిపాయలను మన జుట్టుకి సరైన పద్ధతిలో ఎలా వాడాలో తెలియక ఇన్ని రోజులు మీ హెయిర్కి సరిగ్గా అయితే వాడి ఉండరనమాట. సో నేను చెప్పినట్టు సరైన పద్ధతిలో ఇలాగైతే వాడి చూడండి. నిజంగా మీరు ఒక మ్యాజిక్ అనేది చూస్తారు. ఇలాగ 2 ఉల్లిపాయలు తీసుకొని తొక్కను తీసేసుకొని వాష్ చేసుకొని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలాగ చిన్న మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. ఇక ఇప్పుడు ఈ ఉల్లిపాయలను మనం మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి. ఇక నెక్స్ట్ ఇలాగ ఒక బౌల్ని తీసుకొని స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. మనకి జ్యూస్ అయితే రావాలన్నమాట. ఈ ఉల్లిపాయ జ్యూస్ మన జుట్టు పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. నిజంగా చెప్తున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను చూడండి. ఈ ఉల్లిపాయ జ్యూస్ని ఇలాగ మనం డైరెక్ట్గా మన హెయిర్కి అయితే పెట్టుకోవచ్చండి. మీకు ఎటువంటి వాసన వచ్చినా పర్లేదు మా హెయిర్కి అనుకున్న వాళ్ళు ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలాగ డైరెక్ట్గా అయినా పెట్టుకోవచ్చండి హెయిర్కి. నిజంగా మీ జుట్టు చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి. లేదు మేము ఇలాగ డైరెక్ట్గా పెట్టుకోలేము, ఆ వాసన మా హెయిర్కి ఉంటే మాకు పడదు, ఆ స్మెల్ అనేది అనుకునే వాళ్ళు నేను చెప్పినట్టు ట్రై చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ జ్యూస్ని మనం ఏం చేయాలి అనేది అయితే చెప్పబోతున్నానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక మనం ముందుగా మరగపెట్టుకున్న ఈ వాటర్ ఉన్నవి కదండి, ఈ వాటర్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కకైతే పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వాటర్ని ఒక బౌల్లోకి స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. కొన్ని వాటర్ని మాత్రమే ఫిల్టర్ చేసుకోండి, కొన్ని వాటర్ని అలాగే ఉంచేసుకోండి. దాంతో కూడా నేనైతే ఏం చేయాలో చెప్తానన్నమాట. నేను ఈ వీడియోలో షాంపూని కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలామంది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారండి, అక్క మీరు చెప్పినవన్నీ చాలా బాగా వర్క్ అవుతున్నాయి, చాలా బాగా పనిచేస్తుంది, నా హెయిర్ రాలటం తగ్గింది, నా స్కిన్ అనేది చాలా బాగుంది ఇప్పుడు అని చాలామంది కామెంట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చెప్పే టిప్స్ అన్నీ మీకు నచ్చి మీకు వర్క్ అవుతున్నాయంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ఉల్లిపాయ జ్యూస్ అనేది ఉంది కదండి, ఈ ఉల్లిపాయ జ్యూస్ని మనం రెడీ చేసుకున్నాం కదండి ఆ టీ పౌడర్ సిరంలోకి అయితే వేసేసుకోవాలి.
ఇలా చేయటం వల్ల మన హెయిర్కి అప్లై చేసినప్పుడు అంతగా ఉల్లిపాయ రసం స్మెల్ అయితే రాదనమాట. ఇలాగా ఈ టీ పౌడర్ వాటర్లోకి అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక ఇందులోకి ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి నూనె అండి, కోకోనట్ ఆయిల్. ఇది అందరి ఇళ్లలో ఉంటుంది కదండి. సో ఇలాగ కొబ్బరి నూనెని తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే వేసేసుకోండి. కొబ్బరి నూనె వల్ల మన జుట్టు అనేది చాలా సాఫ్ట్గా, షైనీగా, సిల్కీగా మారుతుంది. అలానే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఒకవేళ మీ హెయిర్కి కొబ్బరి నూనె పడదు అనుకుంటే మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ని అయితే యూస్ చేస్తున్నారో ఆ ఆయిల్ని 1/2 టీ స్పూన్ వరకు అయితే వేసుకోండి. లేదు అనుకునే వాళ్ళు విటమిన్ ఈ క్యాప్సిల్నైనా వేసుకోవచ్చు. విటమిన్ ఈ క్యాప్సిల్ ఉన్న వాళ్ళు విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేసుకోండి. అది ఇంకా మంచిదండి మన హెయిర్కి, నిజంగా చెప్తున్నాను. ఇలాగా నేను చెప్పిన ఆయిల్స్లలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక పక్కనైతే పెట్టేసుకోండి. ఎలాగ అప్లై చేయాలో చూపిస్తాను తర్వాత. ఇక ఇప్పుడు ముందుగా మనం కొన్ని వాటర్ని పక్కకైతే పెట్టేసుకున్నాం కదండి. అలాగే ఆ వాటర్ని ఇలాగ ఒక బౌల్లోకి స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. ఈ టీ పౌడర్ వాటర్ మన జుట్టుని ఒత్తుగా పొడవుగా పెంచడమే కాదండి, మన హెయిర్కి ఒక మంచి కలర్ని అయితే ఇస్తుందండి. సో ఇలాగా ఈ టీ పౌడర్, మెంతులు, కరివేపాకు వేసిన ఈ హెయిర్ సిరంతో మీరు షాంపూ చేస్తూనే మీ జుట్టుని పెంచుకోవచ్చు అంటే నమ్ముతారా మీరు? ఇప్పుడు ఇలాగ సపరేట్గా మనం ఒక బౌల్లోకి ఈ హెయిర్ సిరమ్ని అయితే తీసుకున్నాం కదండి. ఇందులోకి మీ ఫేవరెట్ షాంపూని అయితే మిక్స్ చేసేసుకోండి. నేను చెప్పినట్టు ఈ క్లినిక్ ప్లస్ షాంపూయే కాదండి, మీరు రెగ్యులర్గా ఏ షాంపూని అయితే యూస్ చేస్తున్నారో ఆ షాంపూని అయితే వేసేసుకోండి. నాకైతే క్లినిక్ ప్లస్ షాంపూ అయితే పడుతుందన్నమాట నా హెయిర్కి. అందుకే నేనైతే ఈ షాంపూని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇలాగా మీరు ఈ షాంపూని రెడీ చేసుకొని మీకు ఆ ప్యాక్ పెట్టుకోవడానికి టైం లేకుంటే మీరు ఓన్లీ ఇలాగా ఈ షాంపూ తోటే తలస్నానం చేస్తూనే మీరు మీ హెయిర్ని మీరు చాలా స్పీడ్గా అయితే పెంచుకోవచ్చు. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ షాంపూ తోటి నేను హెడ్ బాత్ చేసిన తర్వాత చూడండి నా హెయిర్ని అయితే చూపిస్తున్నాను. నా హెయిర్ అనేది చాలా ఒత్తుగా, సాఫ్ట్గా, షైనీగా, హెల్దీగా అయితే మారిందండి దీనివల్ల. ఇక ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఆ సిరం గురించి చెప్పక్క అని అడుగుతున్నారు కదా. ఇప్పుడైతే చెప్పడానికైతే వచ్చానండి. ముందుగా రెడీ చేసుకున్న ఈ సిరం ఉంది కదా, మీరు మీ హెయిర్కి అప్లై చేసుకొని ఒక 30 to 40 మినిట్స్ వరకు అలాగే మీ హెయిర్లో అయితే అలాగే ఉంచండి. ఈ సిరంని మీరు ఇలాగా కాటన్ బాల్ని తీసుకొని మీ హెయిర్లో రూట్స్ నుంచి టిప్స్ వరకు ఎంచక్కా అప్లై చేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఈ హెయిర్ సిరమ్ని స్ప్రే బాటిల్లోకైనా వేసుకొని మీ హెయిర్ మొత్తానికి స్ప్రే చేసేసుకోవచ్చు. ఇలాగ అప్లై చేసేసుకొని ఒక 30 to 40 మినిట్స్ అలాగే ఉంచి తర్వాత నేను చూపించిన ఈ షాంపూ తోటి అయితే హెడ్ బాత్ చేసేయండి. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ హెయిర్ సిరమ్ని ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. ఇలా రెడీ చేసుకున్న ఈ హెయిర్ సిరం అయితే అస్సలు స్టోర్ ఉండదన్నమాట, అస్సలు నిల్వ ఉండదండి. ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఇందులో ఉల్లిపాయ జ్యూస్ని అయితే మిక్స్ చేసుకున్నాం కదా, సో పాడైపోతుందన్నమాట. మీరు కావాలి అనుకుంటే మనం తయారు చేసాం చూడండి ఆ షాంపూ వేయకుండా మనం వేరేగా ఒక బౌల్లోకి తీసుకొని ఇలా షాంపూని అయితే ప్రిపేర్ చేసాం కదండి ఆ హెయిర్ సిరంని అయితే నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. ఇది మనకి ఫ్రిడ్జ్లో 7 days వరకు నిల్వ ఉంటుందండి. మనం ఉల్లిపాయ జ్యూస్ని మిక్స్ చేసుకున్న ఆ హెయిర్ సిరం అయితే మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలాగ షాంపూ చేసిన మిక్సింగ్ అయితే మాత్రం మనకి 7 days వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుందండి. ఎంచక్కా మీరు వీక్లీ 2 or 3 times అయితే యూస్ చేయొచ్చు. ఇక ఈ వీడియోలో మీ అందరికీ పూర్తిగా అర్థమయ్యేటట్లయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.